ఎంత బాధ అండి. తండ్రి కన్న తండ్రి మాట్లాడకుండా రాయబారులను పంపించాడు. అంటే బిడ్డ వస్తా అంటే ఫామ్ హౌస్లో కలవని అనేటువంటి ఆ దయ్యాలు ఎవరు? కన్న తండ్రికి బిడ్డకు మధ్యలో పుల్లలు పెట్టేది ఆ కవిత చెప్పిన దయ్యం ఎవరు? కేటీఆరా? హరీష్ రావా? హరీష్ రావు అయితే హరీష్ రావు పరిస్థితే బాలే పార్టీలా. ఈమె బిడ్డ కాబట్టి బయటకు వచ్చి లేఖ రాసి మొత్తుకుంటుంది. హరీష్ రావు మింగలేరు కక్కలేరు. పాయింట్ నెంబర్ 2 కేటీఆరా? ఇప్పుడు కవితకు అడ్డుకున్నది కేటీఆరే కదా. కాబోయే ముఖ్యమంత్రి, కాబోయే రాజు ఆయనే అని చెప్పి రజతోత్సవ సభలో ఫ్లెక్సీల ద్వారా కేసీఆర్ చెప్పకనే చెప్పిండు. జోగులపల్లి సంతోష్ రావు ఎస్ అయి ఉండొచ్చు. కవిత ఫామ్ హౌస్లో కేసీఆర్ చుట్టుకొని ఉన్నవి లేనట్టు లేనివి ఉన్నట్టు పుల్లలు పెట్టేది ఇది నేను కాదండి. 99% మంది నాయకుల మనసులో ఉన్నటువంటి అభిప్రాయం జోగులపల్లి సంతోష్ రావు. 1000 ఎకరాలకు పైగా ఫామ్ హౌజులు అమెరికాలో ఉన్నటువంటి అపర కుబేరుడు, కోటీశ్వరుడు, సైలెంట్ కిల్లర్ ఎవరు? సంతోష్ రావు. ఆ తర్వాత ఇంకొంతమంది ఉన్నారు. కేసీఆర్ గారు కూర్చొని కేసీఆర్ గారు కొన్ని విషయాలు చెప్పాల్సినవి చెప్పకుండా, చెప్పనివి చెప్పకుండా, కానీ ఇవి కూడా తెలుసుకోలేనటువంటి పరిస్థితుల్లో కేసీఆర్ ఉన్నాడా అని అప్పుడప్పుడు అనిపిస్తుంది. అది వాస్తవమా కాదా సరే ఏదేమైనా పక్కన పెడితే కనుక ఇక్కడ ఈ విషయంలో కవితకు స్థానం లేదు అంటే 33 రిజర్వేషన్ మహిళలకు ఉండాలి అని చెప్పి మాట్లాడేది. ప్రతి దగ్గర కూడా ఒక అమ్మాయిగా నేను మాట్లాడినట్టయితే, ఒక మహిళగా నేను మాట్లాడినట్టయితే ఖచ్చితంగా కవిత చెప్పిన దాంట్లో తప్పేం లేదు. మహిళల పరిస్థితి ఘోరం. బీఆర్ఎస్ పార్టీలో మహిళలకు ఎన్ని పదవులు ఇచ్చిరండి బీఆర్ఎస్లో? ఇప్పుడు వీళ్ళు ప్రగడబాలు పలుకుతున్నారు. బీఆర్ఎస్ పార్టీలో మహిళలకు ఉన్నటువంటి సరే కవితకు లిక్కర్ స్కామ్లు ఇరుక్కుందా ఏమి ఇరుక్కుందా పక్కన పెడితే వీళ్ళు కూడా అనుభవించలేదు ఆ టార్చర్. ఇవి తప్పు చేసినా ఒప్పు చేసినా ఏం చేసినా తీహార్ జైల్లో ఉండొచ్చిందంటే మామూలు విషయం కాదు. అన్ని రోజులు అరెస్ట్ చేసారు. సరే మనం అది కూడా పక్కన పెడదాం, టాపిక్ డీవియేట్ అయిపోతుంది. ఎంతమంది ఒక్క సబితా ఇంద్రెడ్డికి తప్ప బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఎవరికి కూడా పదవి లేదు. ఇక బిడ్డ ఓడిపోయిందని చెప్పి మళ్ళీ ఎమ్మెల్సీ ఇచ్చారు కవితకు. ఇప్పుడు వీళ్ళ ఉద్దేశం ఏంది? నువ్వు కేసులా ఈ లిక్కర్ స్కామ్ నీ మీద ఉంది, ఇప్పుడు నువ్వు పార్టీలా ఉంటే గనక పార్టీ పరువు పోతుంది అని చెప్పి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. కవిత ఏమంటది? మిమ్మల్ని ఎవరు అరెస్ట్ చేయలే, నన్ను అరెస్ట్ చేసిరు, నేను అనుభవించిన, ఇప్పుడు నేనే హీరోయిన్, అరెస్ట్ అయిన వాళ్ళు ముఖ్యమంత్రితో సమానం అని చెప్పి కవిత మాట్లాడుతాడు. అంటే ఇంటర్నల్. సరే తను ముఖ్యమంత్రి అవుతుందా లేదా పక్కన పెడితే మరి బిడ్డ అని పిలుచుకొని, మరి అన్న చెల్లెమని పిలుచుకొని మరి మనం కొట్లాడద్దు, మరో షర్మిలలాగా నువ్వు కావద్దు, మరో జగన్ లాగా నేను కావద్దు, కలిసి కొట్లాడదాము, కలిసి తీసుకుందాము, కలిసి పోరాడదాము అని చెప్పి కూర్చోబెట్టి సంప్రదింపులు చేసి మాట్లాడేటువంటి ఇది కూడా లేదు. కానీ ఒక రకంగా చెప్పాలంటే కేటీఆర్ కంటే కూడా ఎక్కువ కవితనే ఇష్టం అని చెప్పి రాధాకృష్ణ గారికి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో కేసీఆర్ గారు చెప్పకనే చెప్పారు. పార్టీ ఉద్యమం సమయంలో ఇచ్చినటువంటి పాత ఇంటర్వ్యూలో డెఫినెట్గా ఆమెకు అది ఉంటే తను ముందరికి వెళ్తుంది అని చెప్పి చెప్పిండు. మరి ఎక్కడ అసంతృప్తి ఉంది కవిత కంటే? తనకి వాల్యూ లేదు. తనకే కాదు, ఇప్పుడు కవిత ఇప్పుడు తనకిట్లా జరిగిందని చెప్పి చేతులు కాళ్ళకు వచ్చి కవిత గారు మాట్లాడుతున్నారు. కానీ మీ బీఆర్ఎస్ పార్టీలో ఎంతోమంది మహిళా నాయకురాలు ఏడ్చుకొని వెళ్ళిపోయినారు కదా. జగిత్యాలలో తను నేర్పియలే. జగిత్యాలలో మహిళా నాయకురాలు ఒక జెడ్పీ చైర్మన్ తను ఏడ్చుకుంటా నన్ను ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే నన్ను ఇబ్బంది పెడుతున్నారు, మళ్ళీ ఆ ఎమ్మెల్యేని గెలిపించింది ఎవరు? మా కల్వకుంట్ల కవితక్కనే. సర్పంచ్కి కూడా వణికిరానటువంటిని తీసుకొచ్చి గెలిపించింది కల్వకుంట్ల కవితనే మళ్ళా. మరి ఈమె సమక్షంలోనే ఒక సాటి మహిళ ఏడుస్తూ ఉంటే ఆమె బాధ వినలేదు కదా. దీన్నే కర్మ ఫలితం అంటారు నా దృష్టిలో. నేను ఇక్కడ ఎవరికి సపోర్ట్ చేయట్లే, ఫ్యాక్ట్స్ మాట్లాడుతున్నా. బీఆర్ఎస్ పార్టీలో మహిళలకు స్థానం లేదా? ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్నటువంటి మహిళా నేతలందరూ కూడా ఎందుకు సైలెంట్గా ఉన్నారు? సబితా ఇంద్రెడ్డి గారు ఎందుకు ఈ కవిత లెటర్ గురించి మాట్లాడట్లే? కవితకు మద్దతుగా మహిళా నాయకురాలు ఎవరు ఎందుకు కూడా పార్టీ లైన్ దాటి ముందరికి రావట్లే? కవితకు మద్దతుగా
జాగృతి వాళ్ళు తప్ప బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి మహిళా నాయకులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరూ ఎందుకు కూడా కవితకు మద్దతుగా లేరు? కవితకే పార్టీలో దిక్కు లేదంటే ఇక ముందు ముందు మీ పరిస్థితి ఏంది? పార్టీలో మహిళలకు స్థానం లేదా? బీఆర్ఎస్ పార్టీలో, టీఆర్ఎస్ పార్టీలో, నాట్ ఓన్లీ బీఆర్ఎస్ టీఆర్ఎస్ అండి, కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఇప్పుడు అక్కడ కూడా చూసుకున్నట్టయితే డీకే అరుణ గారు తప్ప ఎవరు లేరు బీజేపీలో. అంటే అంత మహిళా మోర్చా ఉన్నప్పటికీ మహిళా మోర్చాలో కూడా కష్టపడిన వాళ్ళకి తప్ప ఎవరికి వేరే వాళ్ళకి పదవులు పోతున్నాయి మహిళా మోర్చాలో కూడా. సో ఇక్కడ కాంగ్రెస్లో ఇద్దరే మంత్రులు ఉన్నారు. ఓకే, సో ఎక్కడిదక్కడ తొక్కే ప్రయత్నమే చేస్తున్నారు మహిళలను. ఇప్పుడు కవిత చెప్పిన దాంట్లో కవిత ఇప్పుడు నాకు తెలిసి గతంలో బీఆర్ఎస్ పార్టీలో మహిళలు ఏడుస్తున్నప్పుడు మీరు ఒకసారి పోయి ఓదార్చుంటే ఇప్పుడు మహిళలు కూడా మీ దగ్గరకు వచ్చేటోళ్ళేమో, మా కవితక్కకు జై, కవిత చెప్పింది కరెక్టే అని చెప్పి. మీరు ఎప్పుడైనా ఓదార్చిర్రా కష్ట సుఖాలు తెలుసుకున్నారా మహిళల? అట్లీస్ట్ బీఆర్ఎస్ పార్టీలో మహిళా వింగును ముందరికి తీసుకుపోయినరా? వాళ్ళలో చైతన్యం నింపినరా? వాళ్ళ సాధక బాధకాలు తెలుసుకున్నారా అని చెప్పి నేను కల్వకుంట్ల కవిత గారికి నేను వేస్తున్నటువంటి ప్రశ్న. డెఫినెట్గా ఒక మహిళగా మీకు సపోర్ట్ చేస్తాను, నేను చెయ్యాలి కూడా. ఎందుకంటే మహిళలు అన్ని రంగాల్లో ముందరకుండానే చాలామంది తక్కువ ఉన్నారు కాబట్టి. కానీ నేను అడిగే క్వశ్చన్ ఏంది, గతంలో బీఆర్ఎస్ పార్టీలో మహిళల కష్ట సుఖాలు కల్వకుంట్ల కవిత ఒక మహిళా నేతగా, బీఆర్ఎస్ అధినేత బిడ్డగా, తెలంగాణ ఆడబిడ్డగా బతుకమ్మని నేర్పించినటువంటి అని చెప్పుకునేటువంటి కవితక్క మరి బీఆర్ఎస్లో మహిళా నేతలు కంటతడి పెడతా ఉంటే, మహిళలకు అవమానాలు జరుగుతూ ఉంటే, మహిళలకు టికెట్లు రాకపోతే, మహిళలకు పదవులు ఇవ్వకపోతే, తోటి ఎమ్మెల్యేలు నీచాది నీచంగా మహిళల్ని చూస్తూ ఉంటే కల్వకుంట్ల కవితక్క ఎందుకు మాట్లాడలేదు అని నేను కవితక్కని అడుగుతున్నా. మీరు ఎట్లనైతే మీరు తండ్రి గారికి లేఖ రాసినారో అట్లనే నేను లేఖ రాయలేను, కానీ నేను డైరెక్ట్గానే వీడియోలో మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. అండ్ అదే రకంగా కవితకే సొంత బిడ్డకే ఇట్లా పరిస్థితి ఉంటే మరి బీఆర్ఎస్లో మహిళల పరిస్థితి ఏంటి ఇన్ ఫ్యూచర్ అనేది నా క్వశ్చన్. ఇప్పుడు కేటీఆర్ గ్రేటా, కవిత గ్రేటా అంటే అరెస్ట్ అవడంలో కవితనే గ్రేట్. మరి అన్ని రోజులు తట్టుకొని తీహార్ జైల్లో ఎంత టార్చర్ అనుభవించిందో అందరికీ తెలుసు. దాదాపు నాకు తెలిసి 3 నెలలు అనుకుంటా. 3 నెలలు జైల్లో ఉండి కవిత టార్గెట్ అయింది. మీ ఓర్ని అరెస్ట్ చేయలేదు, తను ఒక్కదాన్ని అరెస్ట్ చేసిరని ఆమె బాధ, కవితక్క బాధ. సో తనేముంది, ఇప్పుడు బీజేపీతో మాట్లాడి టైఅప్ అవుతుంది. తను పార్టీ పెట్టి బీజేపీతో పొత్తు పెట్టుకొని ఎన్డీఏలో కలిసి, ఎన్డీఏ కూటమి ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ తెలంగాణలో కలిసి పనిచేస్తాయట. సో కవిత పార్టీ పెట్టి బీజేపీ తోటి కలిసి పనిచేస్తే తన కేసులు ఉండవు, ఏముండవు. ఓట్లు చీలుతాయి. అప్పుడు ఓట్లు చీలితే ఎవరికి ప్లస్ అవుతాయి? ఎవరికి నష్టం జరుగుతుంది? కల్వకుంట్ల తారక రామారావుకి నష్టం జరుగుతుంది, బీఆర్ఎస్ పార్టీకి నష్టం జరుగుతుంది. ఈ చిన్న లాజిక్ ఎట్లా మర్చిపోయినారు మీరు? కవితక్క ఇప్పుడు బయటకు వచ్చి పార్టీ పెడితే ఇవాళ కాకపోయినా రేపన్నా సక్సెస్ అవుతుంది. అట్లీస్ట్ ఒక 10 సీట్లన్నీ వస్తాయి. ఎన్డీఏతో, కేంద్ర ప్రభుత్వంతో పొత్తు పెట్టుకుంటుంది. నిండా మునిగి నాకు అసలేంది ఇంకా. సో దయచేసి ఆలోచించాలి. నా బాధ ఏంటంటే మా పెద్ద ఆయన గుండె గట్టిదే, కానీ ఏదో ఒక రోజు ఈ 4 ముక్కల ఆటల అంటే ఎప్పటి నుంచో నాకు డౌటు. అంటే నేను కేసీఆర్కి వ్యక్తిగతంగా ఎవరి మీద కక్షలు లేవు, కానీ చాలాసార్లు చెప్పిన, మార్నింగ్ న్యూస్లోనే చాలాసార్లు చెప్పిన, నేను కేసీఆర్ గారికి వీరాభిమానిని. ఆయన స్పీచ్లు ఇంటర్మీడియట్ 10th క్లాస్ ఇంటర్మీడియట్లు ఉన్నప్పటి నుంచి కూడా నేనే కాదు, మా 92, 93 బ్యాచ్ అందరూ కూడా బస్సులు వేసుకొని, అప్పుడు తెలంగాణ ఉద్యమంలో వీళ్ళు టీఆర్ఎస్ పార్టీకి బస్సులు వేసి నారాయణ శ్రీ చైతన్య కాలేజ్ నుంచి తీసుకున్నారు. సో అప్పటి నుంచి అది అట్లా ప్రింట్ పడిపోయింది. సో కేసీఆర్ అంటే అమితమైనటువంటి అభిమానం ఉన్నది. నా డౌట్ ఏంటంటే ఎప్పుడో అప్పుడు వీళ్ళు స్లో పాయిజన్ పెట్టి కేసీఆర్ గారిని సొంత కుటుంబం వల్లనే కేసీఆర్కి థ్రెట్ ఉంది, థ్రెట్ ఉంటుంది కూడా. పదవుల కోసం ఏమైనా చేస్తారు వీళ్ళు. అది జోగులపల్లి సంతోషే కావచ్చు, లేకపోతే ఇంకోరన్నా కావచ్చు. కాకపోతే ఇప్పుడు ఈ ఏజ్లో మీ ఒక గంట కనిపెట్టుకొని ఉండాలి మీ చుట్టూ ఏం జరుగుతుందో అని చెప్పి నేను కేసీఆర్ గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా.
ఏమైనా జరగచ్చు. చాలామంది డౌట్స్ అవే. వీళ్ళ పదవుల కోసము, మరో తరం కోసము కేసీఆర్కి అయితే థ్రెట్ ఉండే అవకాశం ఉన్నది. జయలలిత పరిస్థితి ఎట్లయిందో కేసీఆర్ పరిస్థితి కూడా అట్లనే అవుతుందేమో అని చాలామంది విశ్లేషకులు మనసులో ఉన్నటువంటి మాట. సో దయచేసి తస్మాత్ జాగ్రత్త. మీ కుటుంబ కలహాల వల్ల కేసీఆర్ గారికి ఏమైనా ఇబ్బంది జరిగితే గనక ఊరుకునేది లేదు అని చెప్పి నేను మరొక్కసారి ఈ సందర్భంగా ఒక కేసీఆర్కి అభిమానిగా చెప్తున్నా. కేసీఆర్ గారికి ఎటువంటి ఇబ్బందులు కలిగితే మాత్రం మంచిగా ఉండదు. అట్లాగే కేసీఆర్ గారు కూడా మరి ఈ సార్ట్అవుట్ చేయాలి. నాకేమనిపిస్తుంది తెలుసా, ఇప్పుడు కొత్తగా తెర మీదకి ఇంకో విషయం తీసుకొస్తురబ్బా. కొత్తగా తెర మీదకి ఇంకొక విషయం తీసుకొచ్చారు. ఏమన్నట, ఇప్పుడు తెలంగాణ దక్షిణ తెలంగాణ కావాలంటే, ఇప్పుడు తెలంగాణలో దక్షిణ తెలంగాణ కావాలని పోరాటం చేస్తారట. ఇదంతా దేనికోసం అండి?